మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు సోదరులకు చూస్తున్న విషయం నమస్కారం. ఓకే సార్, హరిరామ జోగయ్య గారు రాసిన లేఖ నిన్న సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఎటువైపు వెళ్తున్నాయి, ఏం జరుగుతుంది, ఆయనకి ఏమైనా సమాచారం ఉందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా విషం గక్కినా మా పొత్తు ఎక్కడికి పోదు అన్న కాన్ఫిడెన్స్ మాణిక్యాలరావు గారిలో కనిపిస్తున్నది. కానీ హరిరామ జోగయ్య గారు పదే పదే లెటర్లు రాయడం పవన్ కళ్యాణ్ గారికి మంచి చేస్తున్నట్ట చెడ్డ చేస్తున్నట్ట? మీరు ఈ లేఖ విషయంలో రివర్స్ లో ఆలోచిస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అక్కడ అసలు హరిరామ జోగయ్య గారు రాసిన లేఖలో తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అధినేతను ఉద్దేశించి రాయలే. ఆయన రాసింది ఎవరిని ఉద్దేశించి? పచ్చ మీడియాలో వస్తున్న పిచ్చ కథనాల గురించి. ఎవరు చెప్తున్నారు మీకు ఈ లీకులు అనే దాని మీద? ఈ లీకులు ఎందుకు వస్తున్నాయి, దీని మీద ఒక నిశ్చితమైన చర్య ఉండాలనే దానిపైన. ఎందుకంటే ఇప్పుడు మాణిక్యాలరావు గారు చెప్పిన దాంట్లో కూడా ఎక్కడ తప్పేం కనపడలే నాకు. మీ జనసేన, తెలుగుదేశం స్పష్టతతో ఉన్నాయి. మొదటి స్పష్టత ఏంటంటే వైసీపీ ఓడించాలి, ఈ రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ రాజకీయ వ్యవస్థ మీద ఉండకూడదు అనేది ప్రధాన ధ్యేయం. దానికోసం ఇరు పార్టీలు కూడా తమ తమ స్థాయిల్లో త్యాగాలు చేయాలి. కొన్ని సీట్ల విషయంలో ఇక్కడ త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడాను పొత్తు ధర్మం. ఇక మూడో అంశం వచ్చినప్పటికీ ఒకళ్ళని ఒకళ్ళు అవమానపరుచుకునేలా, కించపరుచుకునేలాగా ఉండకూడదు అనేది కూడాను అనులంఘనీయంగా పెట్టుకున్న ఒక రూలు. కానీ ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 1-to-1 మీట్ అయ్యారు. 2 సార్లు కలుసుకున్నారు. ఇద్దరు కూడాను మూడో వ్యక్తి అనేవాడు అక్కడ ఎవరు లేకుండా ఇద్దరు కలిపి మాట్లాడుకున్న మాటలు ఎలా ఇదే మాట్లాడుకున్నారని పత్రికల్లో ముఖ్యంగా నేను పేరు కూడా తీస్తాను, ఆంధ్రజ్యోతి. సరే, అది ఎవరిదండి? అది ఎవరికి సపోర్ట్ గా ఉంటది? అది ప్రజలకు తెలుసు, నేను చెప్పకూడదు. అదే మరి అది అంటే అందులో వచ్చింది అంటే దానికి మరి అది ఇంకా డెప్త్ గా వెళ్తారు కదా. వేరే ఇప్పుడు సాక్షిలో వచ్చింది అనుకోండి, మీరు వేరే రకంగా మాట్లాడారు. జోగయ్య గారు చెప్పారు కదా, ఇప్పుడు మనం జోగయ్య గారు లేక అంశం మీద మాట్లాడతాం కాబట్టి జోగయ్య గారి లెక్కలు ఉంది కదా. జోగయ్య గారి లెక్క ప్రపంచాన్ని బయటకు వచ్చింది కదా. ఇప్పుడు నేనేం రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. అసలు ఈ ఆంధ్రజ్యోతి వేమూరు రాధాకృష్ణ ఈ పొత్తు ఉండాలనుకుంటున్నాడా, పొత్తు చెడిపోవాలనుకుంటున్నాడా? ఇది ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. ఇది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. దాన్ని ప్రశ్నించాడు హరిరామ జోగయ్య గారు. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే, ఒక పెళ్లి జరుగుతుంటే ప్రతి వాళ్ళు వచ్చి నిండు మనసుతో అక్షంతలు అయ్యారు. ఆ నూతన జంట కలకాలం వర్ధిల్లాలని. వీడేవాడండి అక్షంతలు వేయడానికన్నా ముందు మాటలు మాట్లాడుతుంటాడు. పత్రిక నీకు ఉంటే ఉండొచ్చు, నీకు భావ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటే ఉండొచ్చు. అసలు నువ్వెవడవి? నువ్వు తెలుగుదేశం అధికార కరపత్రిక కాదుగా. తెలుగుదేశం క్లెయిమ్ చేయట్లేదు కదా మా అధికార పత్రిక కాదని. మా అధికార పత్రిక అక్కడ అట్టలేదు కదా. ఇప్పుడు సాక్షి ఉంది, మీరు అడిగారు, మా మోహన్ రెడ్డి చెప్తాడు మా అధికార కరపత్రిక అంటాడు. అది వాళ్ళు పబ్లిక్గా చెప్పుకుంటున్నారు. కానీ నువ్వెవడివి? ఒక 2 రాజకీయ పార్టీలు, ఒక అనుభవంతో నిష్ఠాతున్న ఒక వ్యక్తి, పోరాటంలో శక్తి గల ఒక నాయకుడు వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడే మాటలు ఇవే మాట్లాడారు, ఇక్కడికే ఫిక్స్ అయిపోయారని చెప్పడానికి నువ్వెవడివి? ఇది ఇప్పుడు ప్రశ్న. ఇది అటు తెలుగుదేశం వర్గం వాళ్ళని, ఇటు జనసేన కార్యకర్తల్ని ఆందోళనకు గురి చేస్తున్న అంశం. తెలుగుదేశానికి ఏ రకంగా అంటే ఇతని యొక్క రాతల వల్ల మన పొత్తు దెబ్బతింటుందని వాళ్ళు, జన సైనికుల భయం ఏంటంటే ఇతను రాసిన రాతలు వాస్తవం అయితే ఏంటి పరిస్థితి అనేది. ఈ రకమైన గందరగోళ పరిస్థితి రేపు అధినాయకులు కూర్చొని సీటు ప్రకటన చేసే ముందు చేయాల్సిన అవసరం నీకెవడిచ్చాడు? నేరుగా నేను ఆ పత్రిక యజమాని అడుగుతున్నా. కార్యకర్తగా అడుగుతున్నా. నేను పర్సనల్ కాదు, ఒక జనసేన కార్యకర్తగా అడుగుతున్నా. హరిరామ జోగయ్య కాదు, ఒక జనసేన కార్యకర్త కూడా అడుగుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పెద్ద మనిషి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు, ఒక నిర్మాణాత్మకంగా పెడుతున్నారు, చాలా గుమ్మరంగా మొత్తం కార్యక్రమం అంతా నడుపుతున్నారు.
ఒక్కసారిగా దాన్ని విడుదల చేయాలి, లేదా విడతల వారే విడుదల చేయాలి, ప్రజల ఆమోదం కోసం విడుదల చేయాలనే ఆలోచనలో వాడు ముందుకు అడుగులు వేస్తుంటే నువ్వే కూడా తగుదనమ్మా అంటూ. తర్వాత నేను ఇంకో ఛానల్లో చూశాను, అసలు పేర్లు కూడా ప్రకటన ఇచ్చేస్తున్నారు నియోజకవర్గాల్లో. టికెట్లు బీఫారాలు కూడా వాళ్ళే ఇచ్చామనండి. అసలు ఈ మీడియాలో ఈ పిక్స్ ఏంటి, అసలు ఈ ఆంధ్రాల ఈ దరిద్రం ఏంటి, ఈ మీడియా ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి? అసలు ఎప్పుడైనా సరే వార్త అనేది రాజకీయ పార్టీలు చెప్పిన అంశాలను వీళ్ళు వార్తగా రాసుకోవాలి. వీళ్ళు వార్తలు సృష్టించి వాటి రాజకీయ పార్టీలు ఫాలో అవ్వమని ఈ పిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీడియాలకు? మీడియా ఈ యొక్క పిచ్చతనాన్ని వెధవాయితను తగ్గించుకోవాలి. ఈ రోజు హరిరామ్ జోగయ్య గారు లేకుండా ఆ నేపథ్యం నుంచి వచ్చిన లేక అంటే కాదండి, నేను 2 పాయింట్లు చెప్తాను. ఆ నేపథ్యం నుంచి వచ్చిందా లేదా అన్నది మీరే చెప్పాలి. వైసీపీకి రాజ్యాధికారం నుండి తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం అప్పచెప్పడం కాదు, ఒక పాయింట్. జనసేన మద్దతు లేకుండా టీడీపీకి మెజార్టీ సీట్లు రావు. టీడీపీకి జనసేన ఎన్ని సీట్లు కేటాయిస్తుందన్న ప్రశ్న రాకూడదు. ఆయన పబ్లిక్గా మాట్లాడుతున్న అంశాలు. ఓకే, ఎందులో ఏం రాశారన్నది పక్కన పెడితే ఆయన కాదు వర్మ గారు దాన్ని మీరు నెగిటివ్ సెన్స్ లో తీసుకున్నారు. ఈ అంశాలు ఇంత సంక్లిష్టంగా ముడిపడి ఉన్నాయి. ఆ సంక్లిష్టమైన అంశాలని అధినేతలతో కూర్చొని చర్చించుకొని సరళంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు మధ్యలో అందరూ ఏరు పెడతానికి సీట్లు పొత్తులు సీట్లు ఎన్ని సీట్లు ఆయన ఎన్ని అడిగాడు, ఈ ఎన్నిస్తా అన్నాడు చెప్పండి. నువ్వెవడు అసలు? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చెప్పారా? పోనీ ఆ మొక్కలు చెప్ప బహిర్గతంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆ రకంగా చెప్పరు. కాబట్టి పిల్లి మాణిక్యరావు గారిని అడగమండి, మాణిక్యరావు గారు మీరు స్పందిస్తారా దీని మీద? అనవసరంగా ఉన్న పొత్తుని మీకు సపోర్ట్ చేసే వాళ్ళే చెడగొడుతున్నారు అన్నది వాళ్ళ ఆవేదన. జన సైనికుల్లో కూడా ఇదే ఆవేదన ఉందట. ఇది ఎక్కడో దగ్గర బ్రేక్ పడుతుందా? నేనన్నమాట శాంతి ప్రసాద్ గారు కొద్దిగా ఆవేశానికి గురవుతా ఉన్నారు. మనకు అంత అవసరం లేదు. ఇంతకు ముందు సాక్షి పత్రికలో అక్కడ కనీసం మట్టి కూడా లేకపోతే విపరీతమైన బురద ఉందనో నీరుందనో రాయటం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విపరీతంగా తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టడం, వాళ్ళు హత్యలు చేసి కత్తులు మన చేతుల్లో పెట్టడం, ఇలాంటివి చాలా చేసింది. సాక్షి పత్రిక వచ్చిన తర్వాత జర్నలిజంలో కూడా చాలా రకాల మార్పులు, చాలా అనుకూలమైనటువంటి మార్పులు కాకుండా ఎవరు కూడా స్వాగతించరా అనేటువంటి మార్పులు వచ్చింది. దాని మీద పెద్ద చర్చ కాదు. అయితే శాంతిప్రసాద్ అందుకు నేను చెప్పేది ఏంటంటే, ఏ నినాదం వెనక ఏ కుట్ర దాగి ఉందో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతా ఉంటారనేది మనందరికి తెలిసిన నినాదం. అయితే ఇప్పుడు ఏ నినాదం వెనక ఏ రహస్యం ఉందో ఏ ఉద్దేశం ఉందో మనం తెలుసుకోలేని వాళ్ళం కాదు కదా. కాబట్టి మనం దాని మీద పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదండి. వివరణ ఇస్తాను. పిల్లి మాణిక్యరావు గారు, మీకు గాని మాకు గాని మన అధినేతలకు గాని ఎక్కడా కూడా ఈ విషయాల్లో ఎటువంటి పొరపచ్చాలు లేవు. వాళ్ళు స్పష్టమైన అవగాహన ఉన్నారు, మనం కూడా ఉన్నాం. కానీ ఈ మధ్యలో ఇప్పుడు సాక్షి పత్రిక రాస్తే ముఖాముఖి ఉంటది, కానీ ఈ పత్రిక ఈ మీడియాలు ఇవి రాయటం, అవి కూడాను ఈ సీట్లు అనౌన్స్ చేసే టైం దగ్గరకు వచ్చినప్పుడు మాణిక్యరావు గారు వాటి ధోరణి మనం ఇక్కడ సహేతుగా ఖండించకపోతే ఇక్కడ చెప్పాల్సింది రాజకీయ పార్టీలు, వాటిని వార్తగా వేయాల్సింది మీడియా సంస్థలు. కానీ మీడియా సంస్థలు చెప్పినట్టు రాజకీయ పార్టీ ఫాలో అవుతాయన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయటం ఏంటి? గతంలో కూడా ఒక సంఘటన జరిగింది, మీకు గుర్తు చేసి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారి తల్లి మీద పిచ్చి పిచ్చి డిబేట్లు నడిపినప్పుడు ఒకే ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అమ్మ, మీ భర్త గారికి రోజు భోజనంతో పాటు కొద్దిగా సంస్కారం కూడా ఇది వడ్డించి పెట్టమ్మా అని ఒక్కసారి గుర్తు. మేము ఇప్పుడు అదే మాట్లాడదలుచుకున్నాం. నువ్వు తగ్గించుకో, నువ్వు తగ్గు, నువ్వు నీ యొక్క దిక్కుమాల జర్నలిజం మాకు అక్కర్లా, మా జనసేనకి అయితే అక్కర్లేదు. నువ్వు కొద్దిగా తగ్గి ఉండు. అక్కడ అధినేతలు చూసుకుంటున్నారు, రాష్ట్ర హితం ప్రజాహితం రీత్యా వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు. వాళ్ళకు వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ కూడాను, వాళ్ళ పార్టీలో అంతర్గత వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ కూడా వాళ్ళు సమయంతో ముందుకు వెళ్తున్నారు. నువ్వు దాన్ని బ్రేక్ చేయాలి ప్రయత్నం చేయదు. నువ్వు ఆ పార్టీ యొక్క క్షేమం కోరుకుంటే, ఆ అధినేత క్షేమం కోరుకుంటే. ఓకే,
ప్రసాద్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. ఏంటి